సో సిఓపిడి అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిజీజ్. సో క్రానిక్ అంటే దీర్ఘకాలికంగా ఈ ఊపిరితిత్తుల్ని శ్వాసనాళాలని ఎఫెక్ట్ చేసే వ్యాధి. సో ముఖ్యంగా ఇందులో ఏమవుతుందంటే ఏవైతే మన బ్రీతింగ్ ట్యూబ్స్ కానీ శ్వాసనాళాలు ఉన్నాయో అవి మూసుకొని పోతాయంట, చిన్నగా అయిపోతాయి ఆ ద్వారం అనేది. సో గాలి వెళ్ళడానికి అట్లా ఇబ్బంది ఉంటుంది, మళ్ళీ బయటికి రావడానికి అట్లా ఇబ్బంది అనేది ఉంటుంది. ముఖ్యంగా ఈ శ్వాసనాళాలకి మనకి ఆల్వియోలార్ సాక్స్ అంటాం, చువరగా ఉండేవి. సో అవి ఏంటంటే డ్యామేజ్ అయిపోతాయి. సో వాటి వల్ల బ్లెబ్స్ బుల్లే ఫామ్ అయ్యాయని అంటూ ఉంటాము. సో నెక్స్ట్ సిఓపిడి రిస్క్ ఫ్యాక్టర్స్. అసలు రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవేవి ఉంటాయి? సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే స్మోకింగ్ వల్ల ఏంటి అంటే ఈ నికోటిన్, ఈ టార్, వీటి వల్ల ఈ శ్వాసనాళాలు అనేవి మూసుకుపోతాయి. సో ఇది కాకుండా ప్యాసివ్ స్మోకింగ్ అంటే ఎవరైతే ఇప్పుడు స్మోక్ చేస్తున్నారో ఆ పర్సన్ కాకుండా పక్కన ఎవరైతే ఆ స్మోక్ని పీలుస్తున్నారో వారు కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. సో వారిలో కూడా ఈ సిఓపిడి అనే వచ్చే అవకాశం అనేది ఎక్కువగానే ఉంటుంది. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి పొల్యూషన్. ఇండస్ట్రీస్లో వర్క్ చేసే వాళ్ళకి, లేదు ఇప్పుడు బయట ఈ ట్రాఫిక్, ఈ పొల్యూషన్ తీసుకున్నా, సో వీటి వల్ల కూడా సిఓపిడి వచ్చే ఛాన్స్ ఎక్కువగానే ఉంటుంది. సో ఇవన్నీ ఓల్డర్ జనరేషన్లో చూస్తూ ఉంటాము. కానీ చిన్నపిల్లల్లో వచ్చేది ఏంటంటే ఆల్ఫా-1 యాంటీట్రిప్సిన్ డెఫిషియన్సీ. సో దీనివల్ల కూడా ఈ సిఓపిడి చేంజెస్ అనేవి మనం పిల్లల్లో చూస్తూ ఉంటాము. ఇంకా మనం ఆడవారిలో చూడొచ్చు, ఎవరైతే పూర్వం ఇట్లా కట్టెలు పోయి ఇట్లా వాడాము అట్లా అన్న వాళ్ళలో కూడా ఈ సిఓపిడి చేంజెస్ అనేవి మనం చూడొచ్చు అనమాట. నెక్స్ట్ సిమ్టమ్స్. అసలు ఏ లక్షణాలు ఉంటాయి సిఓపిడి పేషెంట్స్లో? సో ముఖ్యంగా ఏంటి అంటే వారికి ఆయాసం ఉంటుంది, దమ్ము రావడము ఎక్కువ అవుతుంది, పొద్దున్న లెగ్వంగానే బాగా దగ్గు రావడము, దాంతోపాటు తెమడ రావడము అట్లా అని చెప్తూ ఉంటారు. ఇంకొంతమంది పిల్లి కూతలు, అట్లా ఛాతి చాలా బరువుగా ఉండడము, టైట్గా ఉండడము, ఇట్లాంటి లక్షణాలు కూడా చెప్తూ ఉంటారు. సో డయాగ్నోసిస్ ఎలా చేస్తాము? సో మీ పల్మనాలజిస్ట్ ఏంటంటే మీ సిమ్టమ్స్, ఈ లక్షణాలు ఏవేవి ఉన్నాయి దాన్ని బట్టి ఒకసారి ఎగ్జామిన్ చేసి మీకు వీలైతే ఎక్స్రే ఒకటి, దాని తర్వాత పిఎఫ్టి లంగ్ ఫంక్షన్ టెస్ట్ అనేవి ముందుగా చేస్తారు. సో వీటిల్లో మనం చెప్పొచ్చు ఇది కాదు, ఇంకా ఏదైనా ఇన్ఫెక్షన్ సస్పెక్ట్ చేస్తూ ఉంటే కొన్ని బ్లడ్ టెస్ట్, ఇది కాకుండా సిటీ స్కాన్, సిటీ చెస్ట్. సో ఇందులో ఏంటి అంటే ఈ బ్లడ్ మనము ముందు చెప్పుకున్నాం కదా ఏవైతే డ్యామేజ్ అయ్యాయో, సో అవి కూడా మనకి క్లియర్గా తెలుస్తాయి అన్నమాట సిటీ చెస్ట్లో. సో వీటి బట్టి మనము సిఓపిడి ఉంది అని డయాగ్నోస్ చేసుకుంటాము. నెక్స్ట్ ట్రీట్మెంట్. అసలు ఎలా ట్రీట్ చేసుకుంటాం సిఓపిడి? సో ముఖ్యంగా ఏంటి అంటే ఎవరైతే ఈ స్మోకింగ్ ఇది చేస్తున్నారో క్విట్ చేయమంటాము. అది కాకుండా ఈ ఇండస్ట్రీస్లో లేదు ఆక్యుపేషనల్ రిలేటెడ్ ఇట్లా ఉందో అవాయిడ్ చేసుకోమని చెప్తాము. అది కాకుండా పొల్యూషన్ ఇట్లా వెళ్తున్న వారు మాస్క్ పెట్టుకోవడము, కట్టెలు పోయి వాడుతున్న వారు ఇవన్నీ అవాయిడ్ చేసుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇన్హేలర్స్. సో ఇవి ఏవైతే శ్వాసనాళాలు ఇలా మూసుకుపోయాయో సో అవి తెరుచుకోవడానికి వీటి కోసం మనం ఇన్హేలర్స్ అనేవి అడ్వైస్ చేస్తాం. నెక్స్ట్ పల్మనరీ రీహాబిలిటేషన్ అని అంటాము. సో ఈ పల్మనరీ రీహాబిలిటేషన్ ఏంటంటే ఎక్సర్సైజెస్ అవి నేర్పిస్తారు. సో ఫస్ట్ డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అని అట్లా కొన్ని డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ ఈ సిఓపిడి పేషెంట్స్లో అడ్వైస్ చేస్తూ ఉంటారు. వాటితో పాటు లింబ్ ఎక్సర్సైజెస్, ఎందుకంటే ఈ సిఓపిడి పేషెంట్స్లో ముఖ్యంగా మజిల్ వేస్టింగ్ అనేది అవుతూ ఉంటుంది. సో ఈ మజిల్ వేస్టింగ్ ఇవన్నీ అవ్వడం వల్ల కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. సో అది పెంచడానికి మనం ఈ ఎక్సర్సైజెస్ అనేవి అడ్వైస్ చేస్తాము. సో దాంట్లోనే ఏంటంటే న్యూట్రిషన్ ఇవి కూడా ఇంప్రూవ్ చేయడానికి చూస్తారు. ఇది కాకుండా ఏంటంటే వ్యాక్సినేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ సిఓపిడి ఉన్న పేషెంట్స్ వాళ్ళలో. ఆల్రెడీ ఫ్లూ వ్యాక్సిన్ వచ్చేసి ఇయర్లీ వన్స్ అండ్ నిమోనియా వ్యాక్సిన్ అనేది తీసుకోవాలి. ఇంకా ఇన్ఫెక్షన్ ఉంది అని మనం సస్పెక్ట్ చేస్తే యాంటీబయాటిక్స్ కూడా ఇచ్చుకుంటాం అనమాట. ఇది కాకుండా కొంతమందిలో ఆక్సిజన్ అనేది లెవెల్స్ తగ్గుతాయి అన్నమాట. సో వాళ్ళల్లో ఏంటంటే ఆక్సిజన్ సప్లిమెంటేషన్ కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది. కొంతమందికి ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది లంగ్స్లో అక్యుములేట్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఇలాంటి వాళ్ళల్లో పోర్టబుల్ వెంటిలేటర్స్ ఉంటాయి, సో అవి కూడా వాడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.